హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎస్టర్డే మనము ఒక ఎన్టీపీసీ కట్ ఆఫ్ వీడియో చేశానమాట. వాళ్ళందరి డౌట్స్ క్లియర్ చేసేకి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో చూడడం వల్ల మీ అందరి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది జోన్ వైజ్ చెప్పబోతున్నా. అది టాప్ మన దగ్గర ఉండే జోన్స్, ఆంధ్రప్రదేశ్లో ఉండే సైడ్ ఉండే జోన్స్, అది ముంబై, నెక్స్ట్ బెంగళూరు, సికింద్రాబాద్, భువనేశ్వర్, చెన్నై. ఈ 5 జోన్స్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మ్యాక్సిమం 99% ఛాన్స్ ఉండే కట్ ఆఫ్ చెప్పబోతున్నా. ఒక్కసారి ఈ వీడియో నీట్గా చూడండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నాకు కామెంట్ చేశారు, దాదాపుగా ఒక 80 కామెంట్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. మా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతకంటే ముందు ఫస్ట్ మీరందరూ ఏదైనా చేయాలంటే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత గంట సింబల్ నొక్కండి అక్కడ. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ వల్ల మీకు బెనిఫిటే తప్ప లాస్ ఏం కాదు మీకు. ఓకేనా? ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఎస్టర్డే నేను చెప్పిన పాయింట్స్ ఏమి 1:15 తీస్తున్నాడు అనేవి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడా. అదే కదా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చూడండి. ఆర్ఆర్బి బోర్డు వాడి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అనమాట. 15 టైమ్స్ తీస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క జోన్లో ఎంతమంది ఉన్నారు, దీని కథ ఏందో ఒకసారి. ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ యూఆర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కసారి నీట్గా క్లియర్ కట్గా చెప్తాను చూడండి. యాక్చువల్గా పోస్టుల వైజ్ చూసుకుంటే మనకి 1:15 కదా. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? బెంగళూరు జోన్లో 60 పోస్టులు ఉన్నాయి. 60 × 15 ఎంత అవుతుంది? 900 అవుతుంది. నెక్స్ట్ యూఆర్ కేటగిరీస్ చూడండి. యూఆర్ కేటగిరీస్లో 25 × 15 చేస్తే 375. అదే ఎస్సీ వాళ్ళకి వచ్చి 150. 10 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకొని నేను ఇక్కడ రాశాను అనమాట, అంటే టేబుల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు వచ్చి 4 × 15 60. ఓబీసీ వాళ్ళు వచ్చి 240 మెంబర్స్. ఇక్కడి వరకు అందరికీ క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు ర్యాంకర్స్ గురించి ఈ డేటా వచ్చి నిన్న నేను ఎస్టర్డే పోస్ట్ చేసింది ఓన్లీ 52,000 మెంబర్స్ మాత్రమే. ఇప్పుడు ఈ డేటా తీసుకెళ్ళింది నేను 1,52,000 డేటా తీసుకున్నా. ఎంత ఉండబోతుంది కట్ ఆఫ్? ఇప్పుడు ఎన్ని పోస్టులు చూసుకొని ఒక్కసారి చూడండి, నీట్గా చూడండి, మీకు క్లియర్ కట్గా చెప్తాను చూడండి. సో మనకి బెంగళూరు జోన్లో చూడండి 86 అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు టోటల్ 3 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఓబీసీ 2 మెంబర్స్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1 ఉన్నారు. 81 కంటే చూడండి, 81 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే 81 to 86 రేంజ్లో ఉన్నవారు 13 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో యూఆర్ వాళ్ళు 4 మెంబర్స్, ఓబీసీ వాళ్ళు 8 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ 76 నుంచి 81 మధ్యలో వచ్చిన వాళ్ళు 57 టోటల్ మెంబర్స్, యూఆర్ 14 మెంబర్స్, నెక్స్ట్ ఓబీసీ 29, ఈడబ్ల్యూఎస్ 5, నెక్స్ట్ ఎస్సీ 8, ఎస్టీ వచ్చి 1 మార్క్స్. నెక్స్ట్ 71 నుంచి 76 మధ్యలో ఉండేవాళ్ళు చూడండి 133 మెంబర్స్ ఉన్నారు, 31 యూఆర్, నెక్స్ట్ ఓబీసీ 74, ఈడబ్ల్యూఎస్ 9 మెంబర్స్, ఎస్సీ వాళ్ళు వచ్చి 16, ఎస్టీ వాళ్ళు వచ్చి 3 మెంబర్స్. 66 నుంచి 71 మధ్యలో అంటే 70 మధ్యలో 220 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ తెలుస్తుంది ఇప్పుడు మీకు. నెక్స్ట్ యూఆర్ వాళ్ళు వచ్చి 50, ఓబీసీ వచ్చి 115, యూడబ్ల్యూఎస్ 22, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి వచ్చి 26, ఎస్టీ వాళ్ళు వచ్చి 7. అంటే వీళ్ళకంటే ఇప్పుడు చూడండి, నేను ఇందాక డేటా చెప్పిన ప్రకారం టోటల్ ఎంత మెంబర్స్ తీస్తున్నారు 1:15 ప్రకారంగా అయితే 900 మెంబర్స్ తీస్తున్నారు. ఓకేనా? ఈ 900 మెంబర్స్లో నేను చూడండి ఒక్కసారి, ఇది బాగా వినండి. ఇక్కడి నుంచి ఇక్కడికి యాడ్ చేస్తాను నేను. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎక్కడికి 314 వరకు, అంటే 61 కూడా యాడ్ చేశాను. ఓకేనా? 61 నుంచి 66 మధ్యలో ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేశా. ఎంత మెంబర్స్ వచ్చారు? 740 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ఇది ఒక క్లారిటీ ఉంది. ఇంకా ఎంతమంది కావాలా? 740 అంటే మనకి 160 మెంబర్స్ కావాలా. ఓకే, 740కి 160 మెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 900 కదా, 1:15 కదా. ఇది టోటల్గా నేను చెప్తున్నా. ఓవరాల్గా ఇంత ర్యాంక్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన మార్క్స్ కలుపుతుంటేనే మనకి ఎంత వచ్చింది? 61 పైన వస్తుండే వాళ్ళని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి.
740 మెంబర్స్ వచ్చారు. 61 దగ్గర మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఇంకా తక్కువ వచ్చారు ఇక్కడ. ఇప్పుడు చూడండి 375 మెంబర్స్ యూఆర్ వాళ్ళు కావాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ 165 మెంబర్స్ ఎక్కడి వరకు వచ్చారు, ఇక్కడ ఉన్నారు చూడండి, ఇక్కడ వరకు అంటే 61 మెంబర్స్ వరకు. సో 4 యాడ్ చేసా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేస్తాను నేను. ఎంత వచ్చారు, 165 మెంబర్స్ వచ్చారు. ఓకే, నెక్స్ట్ 87 యాడ్ చేసిన, ఒకసారి చెప్తున్నాను చూడండి, 87 యాడ్ చేసిన మనకి 375 మెంబర్స్ రావట్లేదు ఇక్కడ. ఈ ఒక్క లైన్ ఇట్లే నిలబడండి, పాయింట్స్ చెప్తా చూడండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉండాలా, 240 మెంబర్స్ కావాలా. ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉండాలా, 240 మెంబర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసిన, సో ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసిన ఎంత అవుతున్నారు మనకి, 228 ప్లస్ 1. ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడికే యాడ్ చేయలేదు అంటే, ఇక్కడికే యాడ్ చేస్తే మనకి 240 మెంబర్స్ అయితే ఉన్నారు, దగ్గరలో నియరెస్ట్ వచ్చేసినారు. టోటల్గా ఎక్కడ 28, 29, 74, 115. ఇక్కడికే ఎంతమంది వచ్చారు, 228. అంటే ఇక్కడ తీసుకోలేదు, నేను ఈ డేటా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఇంతకంటే తక్కువ పోయే ఛాన్సెస్ అయితే లేవు. ఇవి బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే యూఆర్ కేటగిరీ కట్ ఆఫే ఒక్కసారి ఆలోచించండి, ఈ రేంజ్లోనే ఉంది. ఎక్కడి వరకు, 86 నుంచి 66 రేంజ్లో ఉంది. ఏది, యూఆర్ కేటగిరీస్లోనే. అంటే ఇక్కడ యాడ్ కాకపోయినా ఇక్కడ ఓబీసీకి యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉంది, 86 నుంచి 61. అంటే నేను ఏం చెప్తున్నా, ఇంతకుముందు వీడియోలో 65+ వచ్చిన వాళ్ళు మీరు CBT 2కి ప్రిపరేషన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ వీడియోలోనే చేసిన. ఇక్కడ డేటా చూస్తుంటే కూడా అదే రియాలిటీ వస్తుంది మీకు. ఇక్కడ కూడా చూడండి 228 ఇక్కడికే అయిపోయింది మనకి. యాక్చువల్గా 1:15 చేసినా 240 వచ్చింది. ఏది, ఓబీసీకి. అందా కదా, ఇక్కడే చూడండి ఎంత వచ్చింది, ఓబీసీ 240 వచ్చింది. కనపడిందా, 1:15 చేసిన ఇక్కడ ఉండే పోస్టులు బేస్ చేసుకునే. ఇక్కడ చూస్తే ఎక్కడి నుంచి యాడ్ చేసా, ఇక్కడికే యాడ్ చేస్తుంటే 115 యాడ్ చేస్తుంటే ఎంత, 66 రేంజ్లో యాడ్ చేస్తుంటే ఎంత వచ్చింది, 228 వచ్చింది. నెక్స్ట్ 156 యాడ్ చేస్తే ఇంకా 12 మెంబర్స్ కావాలా. 12 మెంబర్సేనా, 12 మెంబర్స్ అంటే కట్ ఆఫ్ రేంజ్ ఏ రేంజ్లో ఉండొచ్చు అంటే 66 అంటే 65+ ఉండొచ్చు, ఏది, ఓబీసీకి. నెక్స్ట్ చూడండి ఈడబ్ల్యూఎస్, ఒక్కసారి చెప్తాను చూడండి. ఈడబ్ల్యూఎస్ కిందకి రండి. ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, 1:15 కదా, అంటే 75 మెంబర్స్ తీయాలా. 75 మెంబర్స్ తీయాలి. ఇక్కడే చూడండి ఓవరాల్గా చూసుకుంటే మనకి 68 ఈడే చూడండి, ఇక్కడికే యాడ్ చేశాను నేను. ఎక్కడికి, 66 తక్కువ యాడ్ చేశా. సో 1 నెక్స్ట్ 9, 13, 10, 16, 22 ఎంత, 38 ప్లస్ 30 ఎంత అంటే ఇక్కడికే మొత్తం ఇక్కడ నుంచి యాడ్ చేస్తుంటే ఎంత వస్తుంది, కట్ ఆఫ్ రేంజ్ 66+ వస్తుంది. ఇక్కడ కూడా అర్థమైనట్లుంది. ఏది, బెంగళూరు జోను. నెక్స్ట్ చూడండి ఎస్సీ వాళ్ళు చూడండి, ఎస్సీ వాళ్ళు. ఓకే, 75 చూడండి. 75 ఎక్కడికి యాడ్ చేసినారో చూడండి ఒక్కసారి. 75 ఈడబ్ల్యూఎస్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ 150 చూడండి, ఎస్సీ వాళ్ళు 150. ఇక్కడ చూడండి ఒకసారి బాగా చూడండి, 60 + 40, 4600 మొత్తం చూస్తుంటే ఇక్కడికే 96 వచ్చేసింది. ఎక్కడికి, ఈ 64 యాడ్ చేయకముందుకే మనకి ఒక 10 మెంబర్స్ ఎక్స్ట్రా వస్తున్నారు. ఎక్కడ, ఎస్సీ కేటగిరీస్లో. అంటే ఇక్కడ ఆలోచిస్తుంటే చూడండి కట్ ఆఫ్, ఎస్సీ కేటగిరీస్ కట్ ఆఫ్ చూడండి, నేను రాస్తున్నాను చూడండి నీట్గా. సో యూఆర్ వాళ్ళకి 67+ పోయే ఛాన్స్ ఉంది. ఇంకా తగ్గచ్చు కూడా, +2 -2 కావచ్చు. ఇక్కడ కూడా ఓబీసీ వచ్చి 65+ బెంగళూరు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూడండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడికే మనకి 68+ వస్తుంది. అంటే వీళ్ళకి కూడా 67 ఆర్ +2 -2. వీళ్ళకి చూడండి, ఎస్సీ వాళ్ళకి చూడండి 150. అంటే ఒక్కసారి ఇక్కడికే వచ్చేసింది 150, అంటే 96 వచ్చేసింది. ఇంకెంత కావాలా మనకి, 10 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారంటే మీకు కట్ ఆఫ్ వచ్చి 60+ ఛాన్స్ ఉంది. అంటే 60+ అంటే 63 కానీ 64 ఆ మధ్య రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసేసరికి మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 15 ఉంది. ఓవరాల్ చూస్తే 51, చాలా తక్కువ ఉంది ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్. అంటే మీడియం రేంజ్ అంటే నా సజెషన్ అయితే వీళ్ళకైతే 55+ పోయే ఛాన్స్ ఉంది.
55+ పోయే ఛాన్స్ ఉంది. అందరికీ క్లారిటీ ఇస్తాను, అందరు బాగా వినండి. నేను చెప్పిన డేటా ఇక్కడ 1,52,000 ఈ డేటా ప్రకారంగా చెప్పిన, నేను ఓన్ క్రియేట్గా చేసింది కాదు ఇది. ఓకే, రైల్వే బోర్డు పెంచచ్చు దించచ్చు, అంటే డిక్రీజ్ కావచ్చు ఇంక్రీజ్ కావచ్చు. మీకు ఒక క్లారిటీ వచ్చినట్లుంది ఈ డేటా బేస్ చేసుకొని. ఓకేనా, దీన్ని చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది నేనైతే అనుకుంటున్నా. క్లారిటీ వస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రియాలిటీ డేటా చెప్పాను ఇక్కడే చూడండి. యూఆర్ వాళ్ళు నెక్స్ట్ ఓబీసీ అందరికీ నేను సపరేట్ 1:15 తీసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే ఇక్కడ మీకు ఈ వాల్యూ తీసుకొని వచ్చాను. సో యూఆర్ వాళ్ళు 25 × 15 చేస్తారు, 375 మెంబర్స్ తీయాలి బెంగళూరులో. ఎస్సీ వాళ్ళకి వచ్చి 150 తీయాలి, ఎస్టీ వచ్చి 60, ఓబీసీ 240, ఈడబ్ల్యూఎస్ 75, నెక్స్ట్ టోటల్ వచ్చి 900. ఇప్పుడు కట్ ఆఫ్ అయితే ఇక్కడ రేంజ్లో చూసుకుంటే 67+ పోతుంది. నెక్స్ట్ ఎప్పుడు యూఆర్ హై ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఓబీసీ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళకి కూడా అదే రేంజ్లో పోవచ్చు, 65+ ఆర్ 60 +2 -2, ఇక్కడ +2 కావచ్చు -2 కావచ్చు. వీళ్ళకి చూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడే చూడండి ఒకసారి, ఇందాకే చెప్పా కదా ఎంత వచ్చింది చూడండి. ఎంత వచ్చింది ఇక్కడే మనకి. వీళ్ళకి ఏ రేంజ్లో పోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే వీళ్ళకి 55+, అంటే 60 దగ్గర పోవచ్చు వీళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి చూడు, వీళ్ళకి కూడా 60+ పోవచ్చు. ఎందుకంటే ఇక్కడే యాడ్ చేసేసింటే మనకు ఆన్సర్లు వచ్చేసాయి కదా, వచ్చేసాయి అనుకుంటా కట్ ఆఫ్. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చేసినట్లుంది, నీట్గా చెప్పేసాను చూడండి. ఇక్కడే మనకి యాడ్ చేస్తుంటే వచ్చేసింది, ప్రతి దానికి అలానే క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్దాం. ఓకే, బెంగళూరు కట్ ఆఫ్ అర్థమైనట్లుంది. మళ్ళీ రాసాను చూడండి కట్ ఆఫ్లు కావాలంటే. యూఆర్ వాళ్ళు 65+ ఉంటే 65 కానీ 67 కానీ అది +2 కావచ్చు -2 కావచ్చు. ఓబీసీ 65+. నెక్స్ట్ ఏది బెంగళూరు జోన్. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి చూడండి, ఎస్టీ వాళ్ళైతే 57+, నెక్స్ట్ వీళ్ళు 60+ ఎస్సీ వాళ్ళు. పాయింట్ అర్థమైనట్లుంది. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఇక్కడికే వచ్చేసింది మనకి. ఇంకొకసారి కూడా క్లారిటీ ఇస్తాను ఎస్సీ వాళ్ళకి, ఒక్క నిమిషం. అంటే ఓబీసీ వాళ్ళకి 61 నుంచి 66 మిడిల్లోనే ఉండాల. బాగా ఇక్కడే ఉంది చూడండి, ఇక్కడే చూసుకోండి కావాలంటే. ఓబీసీ వాళ్ళకి ఈ రేంజ్లోనే, ఇంకా ఇక్కడ కొంతమంది యాడ్ ఈ మిడిల్ రేంజ్లో ఉంది. నెక్స్ట్ 68+ ఇక్కడే ఉంది, వీళ్ళ రేంజ్ కూడా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా చూడండి 66+. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి ఒకసారి, వీళ్ళది కూడా అదే రేంజ్లోనే ఉంది. యాక్చువల్గా 196 ఇక్కడికే వచ్చింది. వీళ్ళకి కూడా 60, మినిమం 57 to 60+ పోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి, ఎస్టీ వాళ్ళకి చెప్తాను బాగా, చాలామంది కామెంట్స్ చేసినారు వాళ్ళు చూడండి. నెక్స్ట్ ఇక్కడే చూస్తే మనకి ఎంత వచ్చింది, చాలా తక్కువ పోయే ఛాన్స్ ఏదైనా ఉందంటే బెంగళూరు జోన్లో ఎస్టీ వాళ్ళకు ఉంది. వాళ్ళు 55+ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 55+. ఓకేనా, మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ చూడమ్మా. సికింద్రాబాద్ యూఆర్ కేటగిరీ వచ్చి 630 మెంబర్స్ తీయాలా. ఎస్సీ వాళ్ళకి వచ్చి 240, ఎస్టీస్ 105, ఓబీసీ 225, ఈడబ్ల్యూఎస్ 105. టోటల్గా 1335 మెంబర్స్ తీయాలి 1:15 వాడు చెప్పిన ప్రకారంగా అయితే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు లింకప్ చేసి చెప్పేస్తాను నీట్గా. ఇక్కడే చూడండి యూఆర్ వాళ్ళు 630 మెంబర్స్, 630 ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసేసి ఎంత మెంబర్స్ ఉన్నారు చూడండి యూఆర్ వాళ్ళు. ఇక్కడే వచ్చేస్తుంది మీకు కట్ ఆఫ్. సరే ఇక్కడ తక్కువ మెంబర్స్ అంటే ఇంకా మనకు 2,50,000 మెంబర్స్ రాశారు, ఓన్లీ 1,50,000 మెంబర్సే. ఇంకా 1,00,000 మెంబర్స్ డేటా రాలేదు ఇంకా, అర్థమైనట్టుంది. సో ఇక్కడ కామన్గా అబ్జర్వింగ్ చేస్తే సికింద్రాబాద్ జోన్లో ఇవన్నీ యాడ్ చేసినా మనకి 630 రావాలా. రఫ్గా క్యాల్కులేషన్ చేస్తా చూడండి. 180 నెక్స్ట్ 140 ఎంత అవుతుంది, 320, 420, 480, 510 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 530 దగ్గర వస్తున్నారు. ఇంకా 100 మెంబర్స్ రాలే. సరే కట్ ఆఫ్ లో పోతుందంటే అవి ఇక్కడ ఓబీసీకి కూడా యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు చూడండి. ఓబీసీ వాళ్ళు
ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 86 వచ్చిన వాళ్ళు 90, నెక్స్ట్ 68 ఇవన్నీ యాడ్ చేద్దాం. మనకు ఓబీసీ వాళ్ళు ఎంతమంది తీయాలా? 225 మెంబర్స్ తీయాలా. అంటే నేను ఎలా చెప్తానంటే ఇక్కడే చూడండి, ఇక్కడే యూఆర్ వాళ్ళు తక్కువ ఉన్న ఓబీసీ కన్సిడర్ చేసుకొని ఇక్కడే చూడండి, ఇదంతా కలిపిన మనకి 630 రాలేదు. నెక్స్ట్ ఇక్కడే వచ్చేసింది చూడండి. అంటే ఇక్కడ మిక్స్ అయ్యి మ్యాక్సిమం కలిపే ఛాన్సెస్ అయితే నేను అనుకుంటున్నాను, నేను అంతే 100% చెప్పట్లేదు. ఇక్కడే ఓబీసీకి యూఆర్కి మిడిల్ రేంజ్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళంతా కట్ ఆఫ్లు వీళ్ళందరికీ చెప్తున్నాను చూడండి. 67 ప్లస్ 2 75+ పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కట్ ఆఫ్లు ఈ రేంజ్లోనే ఉంటుంది కట్ ఆఫ్. ఏది? ఓబీసీ యూఆర్. అంటే 65 కూడా రావచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయి చూడమ్మా, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడే 736 మెంబర్స్ వచ్చారు మనకి. చిన్న లాజిక్ చెప్తా చూడండి, 255 మెంబర్స్ రావాలా. ఒక్కసారి చూడండి అదో ఇక్కడ 395 మెంబర్స్ అంటే మనకి ఈ 3 యాడ్ చేద్దామా ఓబీసీ వాళ్ళని, ఈ 3 మెంబర్స్ని. 19 160 ప్లస్ 180 ప్లస్ 60 అంతా 240 ఒక 20 260. ఇక్కడే అయిపోయింది చూడు కథ. అంటే కట్ ఆఫ్ ఏ రేంజ్లో పోతుంది? 75+ పోతుంది ఓబీసీ. ఏది? సికింద్రాబాద్ చూడు 75+ పోవచ్చు, లేదా కొద్దిగా తగ్గిస్తే 70 to 75 రేంజ్లో అయితే ఓబీసీ తగ్గదు. యూఆర్ కూడా అదే రేంజ్లో ఉంటుందా అంటే ఇక్కడ ఓబీసీ కట్ ఆఫ్ యూఆర్ రెండు కంబైన్ చేసి అదే రేంజ్లోనే అయితే ఉండే ఛాన్సెస్ అయితే 90% ఉంది. రైల్వే వాడు ఏం చేస్తాడో ఇంకా ఇక్కడ నేను డేటా బేస్ చేసుకుని చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి మాట్లాడతాను చూడండి. 105 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి. ఇక్కడ చూడండి ఈ 3 యాడ్ చేద్దామా? చూడండి 3 యాడ్ చేసామా? 100 106 ప్లస్ 7 ఎంత? 106 ప్లస్ 7 113 అంటే 8 మెంబర్స్ ఎక్స్ట్రా వస్తున్నారు. అంటే ఏ రేంజ్లో ఉంది కట్ ఆఫ్? ఇక్కడే ఉంది చూడండి, మీ కట్ ఆఫ్ ఈ రేంజ్లోనే ఉంటుంది. ఈ రేంజ్లో ఎవరైతే అంటే 70+ to 80 మధ్యలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ CBT2 ప్రిపేర్ కావచ్చు. అంటే ఇది నేనే ఫైనల్ చెప్తున్నానంటే నేను ఇంకొక క్లారిటీ ఇస్తాను, నేనేం రైల్వే బోర్డు ఏం కాదమ్మా, నేను ఇక్కడ డేటా బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నా. మళ్ళీ వచ్చి నన్ను ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి, నేను రియాలిటీగా ఇక్కడ డేటా బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ SC ST వాళ్ళు చూడండి, ఎస్సీ వాళ్ళు ఎంత ఉన్నారు ఇక్కడ? 240 మెంబర్స్ కావాలా. 240 మెంబర్స్ అంటే ఇక్కడే చూడండి, ఈ 3 యాడ్ చేద్దాం. 3 యాడ్ చేస్తే 79 120 ఓ 70 ఎంత? 190. నెక్స్ట్ ఇక్కడ కొంతమందిని యాడ్ అవుతారు అంటే 60+ ఉంది. ఏది? ఎస్సీ వాళ్ళు 60+ చూడండి. ఎస్టీ వాళ్ళు చూడండి, ఎస్టీ వాళ్ళు 105 మెంబర్సే. ఇక్కడే చూసుకోవచ్చు 105 మెంబర్స్ అంటే 50 + 20 ఎంత? 76. నెక్స్ట్ 14 91 ఎంతమంది ఉన్నారు ఇక్కడే? అంటే ఈ రేంజ్లో ఉన్నారు. వీళ్ళకి కూడా ఇక్కడ ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళలో కొంతసారి అంటే 65+ పోతుంది. 65+ పోతుంది ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. 65+ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. 65+ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే 65 కావచ్చు, 66, 67, 68, 70, 70+ కూడా కావచ్చు. 65+ అంటున్నా. అయిపోయినట్టుంది సికింద్రాబాద్ కూడా క్లారిటీ. నెక్స్ట్ చూడండి చెన్నైలోకి వెళ్దాం. చెన్నై కొద్ది పోస్టులు ఎక్కువ ఉన్నాయని అందరు అప్లై చేసినారు. ఇప్పుడు అసలైంది చూడండి. యూఆర్ వచ్చి 1495, ఎస్సీ వచ్చి 405, ఎస్టీ వచ్చి 315, ఓబీసీ 465, ఈడబ్ల్యూఎస్ 240. నెక్స్ట్ టోటల్ వచ్చి 2910 మెంబర్స్ని 1:15 ఫార్మేట్లో అక్కడ CBT2కి పిలిచాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి అదే డేటానే తీసుకున్నా. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడు 500 + 300 ఎంత అయింది? 800. 800 + 200 1000. 1000 + 120 1200 1100 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ 1300 1400 నియరెస్ట్ వస్తుంది. అంటే కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది? యువర్ కట్ ఆఫ్ 65
65+ పెట్టుకుందాం. 65 నేను ప్రతి వాళ్ళకి 65+ చెప్తున్నా. ఓబీసీ వాళ్ళకి చూడండి, ఇప్పుడు మిక్స్ అయితే ఓబీసీ వాళ్ళు వచ్చేస్తే ఇక్కడ 465 మెంబర్సే ఉన్నారు. ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే 465 మెంబర్స్ అంటే ఇక్కడే ఇంకా ఈడే స్టాప్, అంటే ఈ రేంజ్లోనే ఉంటుంది. 76 నుంచి 86 అంటే 70+ ఉండే ఛాన్స్ ఉంది ఓబీసీకి. ఏది చెన్నై. ఓకేనా. సరే యూఆర్ కట్ ఆఫ్ తక్కువ ఉందంటే ఇవి రెండు మిక్స్ అయ్యి 70+ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలే. అందుకే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినాడు మనకి, ఓపెన్లో కట్ ఆఫ్ ఉంటే మీ అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అని. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి, 240 ఉంది. ఈడబ్ల్యూఎస్ 240. ఇక్కడే చూడండి 150, 170. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంత అంటే కొద్దిగా 65+ పెట్టుకోవచ్చు. అంటే ఈ రేంజ్లో ఉండేవే. ఇక్కడే చూడండి మీరంతా ఇవన్నీ యాడ్ చేస్తుంటే ఇక్కడ ఉంది మన లైన్, ఇవన్నీ యాడ్ చేస్తుంటే ఇక్కడ అంటే 65+ఏ కదా, 66+ ఉంది. ఇక్కడ 66+ వేసుకోవాలండి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి అర్థమైనట్లుంది. ఇక్కడ చూడండి, కావాలంటే ఇక్కడే చూడండి, ఇక్కడ కొంత యాడ్ చేస్తే 150, 250, 170 అంటే 250. అంటే ఒక్క నిమిషం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడే చూడండి 150 అంటే ఈ రేంజ్లో ఉంది. 70+ ఉంది 70+ ఉంది ఈడబ్ల్యూఎస్. ఏది పడితే అది మేము మాట్లాడటంలో ఒకసారి యాడ్ చేయండి మీరే ఈ డేటా ప్రకారం. 150 + 80 ఎంత, 170, 80 ఎంత, 250. అంటే ఇక్కడ కొంతమందిని యాడ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఇక్కడ 71 అంటే 76 అంటే 72 రావచ్చు, 73 రావచ్చు, 74 రావచ్చు, 75 కూడా రావచ్చు. ఈ మీడియం రేంజ్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ 10 మందిని ఇక్కడ లాగే ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నా. అంటే వీళ్ళంతా ఎంత కట్ ఆఫ్ రేంజ్లో ఉందంటే 69 లేదా 70+ అనుకోండి. ఈడబ్ల్యూఎస్ 70+ పక్కా అది మటుకు. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు చూడండి, ఎస్టీ వాళ్ళు ఎంత సారీ ఎస్సీ 405 మెంబర్స్. 405 మెంబర్స్ అంటే ఇక్కడ 210, నెక్స్ట్ 220, ఇక్కడ ఒక 200 తీస్తే వీళ్ళకి చూడండి కట్ ఆఫ్ ఈ రేంజ్లో ఉంది. అంటే 65+ ఉంది వీళ్ళకి, 65+ ఎవరికి, ఎస్సీ వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ ఎస్టీ చూడండి 315 అనుకోండి. ఎస్టీ వాళ్ళకి చాలా కట్ ఆఫ్. ఎస్టీ వాళ్ళకి చెన్నై జోను 55+ ఉంటే, లేదా నిజం చెప్తున్నా ఇక్కడ ఎంతమంది ఇవన్నీ యాడ్ చేసినా మనకి చూడండి ఒకసారి ఎంత ఉంది. ఎస్టీ 315 ఉంది. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసినా ఇంకా తగ్గుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఇవన్నీ యాడ్ చేసినా ఎంత వస్తుంది, 250, 290 అంటే వీళ్ళు 57+. ఏది ఎస్టీ వాళ్ళు 57+ ఛాన్సెస్ అయితే అయ్యి ఉంది చెన్నై వాళ్ళకి. ఓకేనా, క్లారిటీ వచ్చినట్లుంది. నెక్స్ట్ భువనేశ్వర్ చూడండి, భువనేశ్వర్ వచ్చి యూఆర్ వచ్చి 330, నెక్స్ట్ ఎస్సీ 135, ఎస్టీ 105, ఓబీసీ 195, ఈడబ్ల్యూఎస్ 75, టోటల్ వచ్చి 840. ఇవన్నీ నేను క్యాల్కులేషన్ చేసి ఇక్కడ నీట్గా మెన్షన్ చేసినాను అనమాట. దీన్ని బేస్ చేసుకొని చెప్తాను చూడండి. యూఆర్ వచ్చి 330 మెంబర్స్ కావాలి మనకి. 330 మెంబర్స్ అన్నీ యాడ్ చేసి ఎక్కడ కాకపోతుందో చూడండి మీరే. 3 వాళ్ళు వీళ్ళు కన్ఫర్మ్. నెక్స్ట్ ఈ రేంజ్లో ఉందా చూడండి. సో 210 ఇక్కడ అయిపోయింది. అంటే వీళ్ళకి కూడా 65+ యూఆర్. నెక్స్ట్ ఓబీసీ చూడండి 195 మెంబర్స్ కావాలా. ఓబీసీ ఇక్కడ అయిపోయింది. ఓబీసీ చూడండి, ఓబీసీ 195 అంటే ఇక్కడ 200 దగ్గర అంటే ఏ రేంజ్లో ఉంది, ఈ రేంజ్లో ఉంది. అంటే వీళ్ళకి 73+ ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూడండి 75 మెంబర్సే అన్నారు. 75 మెంబర్స్ అంటే ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 60 దగ్గర వస్తుంది. వైట్ ఫర్ మినిట్. 33, 43, 50 ఇక్కడ ఒక 20. వీళ్ళకి వచ్చి 65+. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు చూడండి 135 మెంబర్స్. ఇక్కడ 90, నెక్స్ట్ 110, 100. అంటే వీళ్ళకి ఎంత ఉందంటే ఇక్కడే చూడండి 60+ ఉంది వీళ్ళకి. 60 అంటే 63+ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు చూడండి
ఎస్టీ వాళ్ళు వచ్చి 105 మెంబర్సే ఉన్నారు. ఎస్టీ వాళ్ళు ఇక్కడికే 60, 70 అంటే వీళ్ళు ఏ రేంజ్లో ఉన్నా అంటే 57+ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళు. ఇది భువనేశ్వర్ జోన్, ఇదంతా భువనేశ్వర్ జోన్. కావాలంటే చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో లెంత్ అవుతుంది, చూద్దాం. లాస్ట్ ముంబై, ఒక్క నిమిషం, ఒక 5 మినిట్స్ లేండి, హాఫ్ అన్ అవర్ మీది. లాస్ట్ ముంబై చూడండి ఒకసారి. ముంబై జోన్ చూడండి, 290 × 15 ఎంత, 4350. నెక్స్ట్ పోస్టులు ఉండేవన్నమాట. 103 అంటే ఇక్కడ చూడండి 1545 ఎస్సీ వాళ్ళు. నెక్స్ట్ ఎస్టీ వచ్చి 825, ఓబీసీ 2730, ఈడబ్ల్యూఎస్ 1035. నెక్స్ట్ టోటల్ 10,485 మెంబర్స్ని పిలిచాలి అక్కడ యాక్చువల్గా. ఇప్పుడు చూడండి యూఆర్ వాళ్ళు 4350 కావాలి మనకి. 4350 కావాలంటే ఇక్కడే ఉంది చూడండి, వీళ్ళ కట్ ఆఫ్ చూడండి ఇక్కడే. ఎక్కడుంది, 66+ వస్తుంది, అంటే 66+. నెక్స్ట్ ఓబీసీ చూడండి, ఓబీసీ 2730. నెక్స్ట్ ఈ రేంజ్లో ఉంది, అంటే ఓబీసీ ముంబై ఏ రేంజ్లో పోతుందంటే 73+ పోయే ఛాన్స్ ఉంది చూడండి. అక్కడ 76 చూపిస్తుంది, ఇంకా తగ్గించిన, సరే 75+ పోయే ఛాన్స్ ఉంది ఓబీసీ. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్లుంది, మార్క్స్ కూడా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూడండి 1035 అంటే వీళ్ళకి కూడా 75, అంటే 71 నుంచి వస్తుంది వీళ్ళకి. 71 ఇక్కడికే తీస్తున్నా, 71+. ఓకే. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు చూడండి, ఎస్సీ వాళ్ళు వచ్చి 1545 ఈ రేంజ్లో ఉంది. 1545 అంటే దీంట్లో కొంతమందిని యాడ్ చేయాలి కదా, అంటే వీళ్ళు 65+ లేదా 61 ఉంది కదా, 61 ఉందా, 65+ ఎస్సీ వాళ్ళు. ఎస్టీ వాళ్ళు చూడండి 825 అంటే ఇక్కడికే తీసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసిన వీళ్ళకి వచ్చి 60+. సో ఇది నేను చేసిన అనాలసిస్, రియాలిటీ డేటా తీసుకునే చెప్పిన. ఇంకా 1,00,000 మెంబర్స్ వాళ్ళ ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియదు. నేను ఇంచుమించుగా అయితే ఓవరాల్గా అందరికీ చెప్పేది ఏమైనా ఉందంటే ఇది రియాలిటీ తీసుకునే డేటా చెప్పిండేది, దీంట్లో ఫేక్ కామెంట్స్ ఏమి లేదు. మీరు కావాలంటే నేను ర్యాంకర్స్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో పోయి డేటా ఇస్తాను, అది కూడా చూసుకోండి. ఈ డేటా కూడా వెళ్ళి ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. నీట్గా చెక్ చేయండి. ఇంకొకటి 5 జోన్స్ మాత్రమే డిస్కస్ చేశాను అనమాట. అది ఫస్ట్ బెంగళూరు, తర్వాత భువనేశ్వర్, సికింద్రాబాద్, అదేవిధంగా ముంబై, చెన్నై. ఈ 5 జోన్స్ మాత్రమే నేను డేటా తీసుకొని మీకు రియాలిటీగా కట్ ఆఫ్ చెప్పేశాను అనమాట, ఓకేనా. మీకు మిగతా జోన్స్ కావాలనుకున్న వాళ్ళు, మిగతా జోన్స్ కావాలి సార్ మాకు ఇదే కట్ ఆఫే చెప్పండి, రియాలిటీ కట్ ఆఫ్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి, మీకు ఏ జోన్ కావాలా, ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ జోన్ తీసుకొని మీకు కట్ ఆఫ్ చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిరువనంతపురం ఉంది, దాన్ని చేయలేదు నేను. తిరువనంతపురం ఒక 10 కామెంట్స్ వచ్చాయనుకోండి, తిరువనంతపురం కట్ ఆఫ్ చెప్పేస్తాను నేను. అంతా చేస్తా అంటే వీడియో లెంతే ఎక్కువ అయిపోతుందమ్మా, అందుకే నేను చేయట్లేదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా చేయలేదు, ఇంకేం చేయలే, బిలాస్పూర్ చేయలేదు నేను, కోల్కత్తా చేయలే. ఎక్కువ ఏమైతే మీకు కావాలనుకున్నారో అవి మాత్రం కామెంట్ చేయండి, నేను 100% చేసేకి ట్రై చేస్తా. ఈ డేటా తీసుకొని రియాలిటీ కట్ ఆఫ్లో మీరు ఉన్నారా లేదా, రియల్గా కట్ ఆఫ్ తీసుకొని చెప్తానమాట, ఏది పడితే అది నేను మాట్లాడను. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏదైనా ఉంది అంటే, ఫస్ట్ నేనేమి ఆర్ఆర్బి బోర్డ్ చైర్మన్ కాదు, డేటా తీసుకొని మాత్రమే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నా, ఇది అందరు గమనించండి ఫస్ట్. నెక్స్ట్ కట్ ఆఫ్ నువ్వు డిసైడ్ చేస్తున్నావంటే నేను కాదు డిసైడ్ చేసేది, రైల్వే బోర్డ్ వాడు డిసైడ్ చేస్తాడు, ఇదన్నీ దృష్టిలో పెట్టుకోండి. థర్డ్ పాయింట్, ఇదే ఫైనల్ అంటే ఇదే ఫైనల్ అని నేను ఎప్పుడు చెప్పలేదు, ఎక్స్పెక్టెడ్ ఎగ్జాక్ట్గా అని చెప్పాను అంతే. దానికి చాలా మీనింగ్స్ వస్తాయి, ఓకేనా. నేను చెప్పిన, పక్కన యూట్యూబర్ చెప్పిన, పక్కన నార్త్ ఛానల్ చెప్పిన, ఏవి చెప్పినా ఈ డేటా తీసుకొని చెప్పారండి, అది కూడా ఎక్స్పెక్టెడ్. మీనింగ్ తెలుసు కదా ఎక్స్పెక్టెడ్ అంటే, ఎక్స్పెక్టెడ్ అంటే ఏమి, రావచ్చు అని మీనింగ్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కట్ ఆఫ్ చెప్పడం అనేది జరిగిందనమాట, ఓకేనా. నువ్వు ఎలా చెప్తావు,
నువ్వు ఎట్లా ఏం కథ వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టే మహాప్రభువులకి నేను ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నేను చెప్పేది విన్న తర్వాత బ్యాడ్ కామెంట్స్ చేయండి, అంతే. అంతకుమించి ఇంక ఏమీ లేదు, ఓకేనా? వచ్చి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దండి, ఇది నా రిక్వెస్ట్. అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నా, ఓకేనా? అందరికీ నా రిక్వెస్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఛానల్ గ్రో బాగుంటుంది, నాకు చేయాలనిపిస్తుంది ఇలాంటి వీడియోస్. అదేవిధంగా నేను గ్రూప్ డికి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు సైన్స్ ఫ్రీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ ఫ్రీ పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మోడల్స్ పంపించుంచా, బుక్సే పంపించుంచా. వెళ్ళి జాయిన్ కావండి టెలిగ్రామ్ ఛానల్లో. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కూడా పంపించాను, కరెంట్ అఫైర్స్ పంపించా, నెక్స్ట్ రీజనింగ్ బుక్స్ పంపించాను, జనరల్ సైన్స్ కూడా పంపిస్తాను. నెక్స్ట్ జనరల్ సైన్స్ యూత్ కాంపిటీషన్ బుక్స్ ఉంది, పంపిస్తా, ఫ్రీగా పంపిస్తా, రూపాయి అమౌంట్ లేకుండా పంపిస్తా, ఓకేనా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ కావండి, ఓకే? థ్యాంక్ యూ.